ఇచ్చిన నినాదం పోరు ఒక్క నిమిషం పోరు వద్దు ఊరు ముద్దు అనే నినాదానికి ఆకర్షితులు అవుతున్నారు సార్. అవును అవుతున్నారు. అంటే ప్రధానంగా దేవుజీకి సంబంధించిన వార్తలు కూడా గతంలో వచ్చినాయి. మరి లొంగిపోతాడు అనేది వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏమో సార్. వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాకు ఏం లేదు. బట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా వాళ్ళ చిన్నాయన బిడ్డే వాళ్ళు కూడా ఆ చిన్నాయన బిడ్డను తమ్ముని బిడ్డను ఎవరో అమ్మాయి కూడా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చింది, చిన్నాయన ఊరికి వచ్చేసి అని చెప్పి. సో మేము కూడా పిలుస్తున్నాం ఆయన రమ్మని చెప్పి. ఓకే. ఈ పిఎల్జేకి సంబంధించి దాదాపు సభ్యులంతా లొంగిపోయినట్లు సార్. ఇంకా అంటే ఒక కాలంలో 420 మంది కంటే పైన ఉండేది, అందులో అన్ని ర్యాంక్స్ కలుపుకొని పిఎల్జీ బెటాలియన్లో. ఇవాళ 60 మంది మిగిలినరు. ఇక పోయినట్టే కదా. ప్రధానంగా తెలుగువారు తక్కువ లొంగిపోతున్నారు. తెలంగాణ డీజీపీ ముందు ఎక్కువ ఛత్తీస్గఢ్ వాళ్ళు అనేది ఏం చెప్తారు సార్? దీంట్లో రెడ్ కార్పెట్ పరిచారా మీరు? రెడ్ కార్పెట్ అట్లేం లేదండి, రమ్మంటున్నాం మనం అంతే. రెడ్ కార్పెట్ బ్లూ కార్పెట్ అంటే ఏం లేదు. మేము అనేది ఏంటంటే ఈ యుద్ధ ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్లో ఉన్నది. అందులో ఉండి ఏం చేస్తారు, గుట్టల మీద కొండల మీద ఉండి ఏం చేస్తారు, అడవులలో ఉండి ఏం చేస్తారు, బయటికి రాండి, మీరు ఈ జనజీవన వాహినిలో కలవండి, డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేయండి, వెల్ఫేర్లో పార్టిసిపేట్ చేయండి అంటున్నాం. త్వరలో ఇంకేమైనా లొంగుబాట్లు ఉండే అవకాశం ఉంటుంది? మేము కూడా అనుకుంటున్నాం వస్తారని చెప్పి. దీని చూసి ఇంకా మంది వస్తారు, తుపాకులు తీసుకొని రావాలంటున్నాం. ఒక మీరే రాకండి, తుపాకులు కూడా తీసుకొని రాండి అని అంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.